Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మళ్ళీ మనం మన స్టడీని కొనసాగించుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. హెబ్రీలు రాసిన పత్రికలో హెబ్రీ విశ్వాసుల ఆత్మీయ జీవితంలో ఉన్న అప్ అండ్ డౌన్స్ ని, వాళ్ళ స్ట్రగుల్స్ ని అర్థం చేసుకుని వాళ్ళని తదనుగుణంగా ఎగ్జార్ట్ చేస్తూ, కొంచెం వార్న్ చేస్తూ, కొంచెం ఎంకరేజ్ చేస్తూ, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మోటివేట్ చేస్తూ రకరకాల సంగతులు చెప్పుకుంటూ వచ్చారు. 12వ అధ్యాయం వాళ్ళకి ఒక స్టెప్ ముందుకు వెళ్ళి, మీకు ఎదురవుతున్న పరిస్థితుల్ని దేవుడు ఇస్తున్న ఒక ట్రైనింగ్ లాగా స్వీకరించండి. అది ప్రస్తుతం మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ అది మీ ఆత్మీయ జీవితానికి మేలు కలిగిస్తుంది. మీరు నీతిలోను పరిశుద్ధతలోను ఎదగటానికి ఒక శిక్షణ లాగా అది ఉంటుంది అని రాస్తూ వచ్చాడు. ఈ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాక, అంటే మనం బుక్ స్టడీ మనం చేస్తున్నాం కాబట్టి బుక్ ఓవర్ వ్యూను మనం మిస్ అవ్వకుండా ఉండటానికి నేను మళ్ళీ ఇది గుర్తు చేస్తున్నాను. ఏ విధంగా యోధా మతం కంటే క్రైస్తవ విశ్వాసం అత్యంత శ్రేష్టమైనది, ఈ క్రైస్తవ విశ్వాసం కొరకు నువ్వు దేన్నైనా వదులుకోవచ్చు అని వాళ్ళకి మళ్ళీ ఒక కన్విక్షన్ కలిగించటం కోసం, ఒప్పించటం కోసం రకరకాల విషయాలు గుర్తు చేస్తూ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో క్రైస్తవ విశ్వాసం ఎంత గొప్పదో, దాని కొరకు ఎంతైనా సరే శ్రమ పడచ్చు, ఎంతైనా నష్టపోవచ్చు అని 11వ అధ్యాయం చివరికి తేల్చాడు. ఈ లోకంలో చాలా మంది గొప్ప గొప్ప విశ్వాస వీరులు చాలా మిజరబుల్ లైఫ్స్ జీవించారు. సో వాళ్ళు జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి కాదు, వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచారో ఆ వ్యక్తిని బట్టి ఆ విశ్వాసానికి విలువ ఉంది. యేసుక్రీస్తు వారి మీదే మీ గురి పెట్టుకొని మీరు ఈ విశ్వాస ప్రయాణం లేదా పరుగు పందాన్ని కొనసాగించండి. కొంచెం ఓపిక తెచ్చుకోండి, దీన్ని విడిచిపెట్టద్దు అని రాస్తూ వచ్చాడు. రకరకాల మౌలికమైన సిద్ధాంతాలు అటు యూదా మతానికి, ఇటు కొత్త నిబంధన ప్రమాణానికి ఉన్న వ్యత్యాసాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. ఈ పత్రిక చివరకు వచ్చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఏ పత్రికలో అయినా సరే సాధారణంగా పౌలు భక్తుడు రాసే శైలి ఏంటంటే, మొదటి అధ్యాయాల్లో ఎంతవరకు రాయగలిగితే అంతవరకు సౌండ్ టీచింగ్, డాక్ట్రిన్, ఇన్సైట్స్ రాయటం ఆయనకు అలవాటు. అవన్నీ చెప్పిన తర్వాత ప్రాక్టికల్ లైఫ్ని టచ్ చేయటం ఆయనకు అలవాటు. సో ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్కి స్ట్రైట్గా వచ్చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇతర అధ్యాయాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ మనకు కనపడినప్పటికీ అవి ఆ చెప్పబడిన టాపిక్ రిలేటెడ్గా ఉంటాయి. కానీ ఇక్కడ అన్నిటినీ క్రోడీకరించుకొని కొన్ని ర్యాండమ్ ఇన్స్ట్రక్షన్స్, బోలెడన్ని వివిధ సలహాలు, సూచనలు వాళ్ళకి అడ్వైస్ లాగా ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. సో అలా చూసినట్లయితే 14వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు కొన్ని పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ కనపడుతుంది. 18వ వచనం నుంచి 24 వరకు 2 పర్వతాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే పాత నిబంధనలో ఒక పర్వతం, కొత్త నిబంధనకు సంబంధించిన మరొక పర్వతం, ఈ రెండింటికి తేడా. తర్వాత 25 నుంచి
7 వరకు ఇంకొక టాపిక్ గుర్తు చేసినట్టుగా అంటే భవిష్యత్తులో జరగబోయే ఒక ఈవెంట్‌ని ఆయన గుర్తు చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇక ఆఖరి 2 వచనాలు అంటే 2 కలిపే ఉన్నాయి. 28, 29 వీటన్నిటికి కంక్లూజన్ అంటే ఏ విధంగా మనం దేవుడిని ఆరాధించాలి, ఆరాధనకు సంబంధించిన మాటలు మనకు కనపడతాయి. సో, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ లానే ఉన్నప్పటికీ కూడా రకరకాల సంగతులు గుర్తు చేస్తూ వాళ్ళని విశ్వాసంలో బలపరచటమే ఈ గ్రంథకర్త ఉద్దేశ్యం అని మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో, నేను అదే థీమ్‌ని మనం తీసుకుంటూ వెళ్ళాలి. మనం దీన్ని త్వరగా ముగించే ఆలోచన మనకుంది కాబట్టి, ఈ పర్సనల్ ఇన్‌స్ట్రక్షన్స్ మీద ఎక్కువ టైం నేను స్పెండ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇవి మీరు చదువుకోగలరు. వీటి పట్ల మీకు ఒక స్పష్టమైన అవగాహన ఆల్రెడీ ఉంది కాబట్టి, నేను ఆ ఓవర్‌వ్యూని మాత్రం మిస్ అవ్వకుండా ఆహ్, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో, 14-17 వచనాల్లో ప్రధానంగా 2 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి అందరితోనూ సమాధానంగా ఉండాలి. తర్వాత పరిశుద్ధంగా ఉండాలి. ఇది కొంచెం ఆహ్, అంటే కలపాలా? లేతే వ్యక్తిగతంగా విడగొట్టాలా? అనేది కొంచెం ఆహ్, ఆశ్చర్యంగా అనిపిస్తది. అంటే అందరితో సమాధానంగా ఉండటం అనేది ఇట్స్ ఎ కమ్యూనల్ అఫైర్. అందరితో కలిసి మనం చూడాల్సిన విషయం. కానీ పరిశుద్ధంగా నేనుండాలి అనేది నా వ్యక్తిగతం కదా! అందరితో అనే మాటకి కలపాలా? లేదా? అనేది ఒక చిన్న ఆలోచన. కానీ మనం ఆలోచిస్తున్న కొద్దీ మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన ఒక సంగతేంటంటే, ఇందాక తమ్ముడు అనిల్ ప్రస్తావించాడు అకౌంటబిలిటీ. ఫెలోషిప్‌లో అకౌంటబిలిటీ ఉంటది. నేను ఆత్మీయంగా మంచిగా జీవించటానికి నా తోటి విశ్వాసులు చాలా హెల్ప్ చేస్తారు. దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుడి మీద ఆధారపడాలి. పరిశుద్ధత దేవుడే ఇవ్వాలి. దేవుడిని బట్టే పరిశుద్ధంగా ఉంటాం. అది నేను కాదంటలేదు. కానీ సహవాసంలో ఇక్కడ ప్రధానంగా ఆయన మాట్లాడుతుందండి తన రిలేషన్స్. ఇతర విశ్వాసులతో నా సంబంధాలెలా ఉన్నాయి? ఇంకొంచెం ఫ్రీగా మాట్లాడితే ఇతరులతో నా రిలేషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళతో నేను సఖ్యతగా ఉన్నానా? లేదా? వాళ్ళతో నేను సమాధానంగా ఉన్నానా? లేదా? అందరితోనూ సమాధానంగా ఉండేటకు ప్రయత్నించండి. అప్పట్లో మేము డిగ్రీ చదువుకునే టైంలో బైబిల్ స్టడీస్‌లో గాని, మా చర్చెస్‌లో గాని ఇట్లాంటి చాలా డిస్కషన్‌లయ్యాయి. ఎందుకంటే అప్పుడప్పుడే వాక్యం నేర్చుకుంటున్న కొత్తలో ప్రతిదీ మాకు ఆర్గ్యుమెంటే. అంటే తెలిసి చేసే ఆర్గ్యుమెంట్లు, తెలియక చేసే ఆర్గ్యుమెంట్ 2 ఉండేయి. ఒక ఆయనతో గొడవ పడ్డాడు. ఒక అన్న ఇంకొక అన్నతో గొడవ పడ్డాడు. ఆ అన్న ఇంకో అన్నతో గొడవ పడినప్పుడు ఇద్దరు అన్నలే కాబట్టి, ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే కాబట్టి, "బాబు ఏంటి ఇది సమాధానంగా ఉండాలయ్యా" అని నేను ఇలా క్యాజువల్‌గా అంటా ఉంటే, అప్పుడు ఆయన ఈ వచనం చెప్పాడనమాట. "ఒరేయ్! సమాధానంగా ఉండటాల్సిన అవసరం లేదురా. ఇక్కడేమన్నాడంటే ప్రయత్నించండి అన్నాడు. కాబట్టి నేను ప్రయత్నించాను. ఇంకా పూర్తిగా అవసరం లేదు." ఇంకో చోట ఒక వచనంలో సాధ్యమైతే అని ఉంటదనమాట. అందుకని అంటే అర్థం ఏంటి? అవ్వదని ఇండైరెక్ట్‌గా దేవుడే చెప్తున్నాడు కాబట్టి, ఇప్పుడు నేను సమాధాన పడాల్సిన అవసరం లేదు. ఈ వచనాల అర్థం అది కాదు. మీరు మీ ఎఫర్ట్ పెట్టండి. మీరు ప్రయత్నించండి. మీ వంతు లోపం లేకుండా మీరు ఎఫర్ట్ పెట్టండి. ఇతరులతో సమాధానంగా ఉండటానికి నా వంతు కృషి నేను చేయాలి. ఇతరులతో నా రిలేషన్స్ నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి నా వ్యక్తిగత సమాధానాన్ని, పరిశుద్ధతని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే అల్టిమేట్‌గా దేవుడు చూసేది ఆ రెండే అని చెప్తున్నాడు. పరిశుద్ధత, సమాధానం. సో, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఎందుకు ఇతరులతో రిలేషన్స్ పాడైపోతాయి? ఇతరులతో నీకున్న రిలేషన్స్‌లో మెయిన్ హార్మ్ ఎక్కడి నుంచొస్తుంది? అది నీ వ్యక్తిగత పర్సనల్ ప్యూరిటీ లైఫ్‌ని గాని, లేకపోతే పర్సనల్ ఏమంటాము ఆహ్, రిలేషనల్ లైఫ్‌ని గాని ఎందుకది డిస్టర్బ్ చేస్తుంది అనంటే, చాలా విచిత్రంగా ఆయన రైజ్ చేసిన రీజన్ ఏంటంటే, మన లోపల ఒక బిట్టర్‌నెస్ ఉంటది. బిట్టర్‌నెస్ ఉంటది. 15 వచనం మనకది కనపడుతుంది. చేదైన వేరు ఒకటి లోపల మొలిచే అవకాశం ఉంది. అంటే సమాధానాన్ని చెడగొట్టే ఒక యాటిట్యూడ్.
పవిత్రంగా జీవించాలి అనుకునే ఒక ఉద్దేశాన్ని చెడగొట్టే ఒక యాటిట్యూడ్. ఇతరుల పట్ల ఒక బిట్టర్‌నెస్, ఇతరుల పట్ల ఒక కోపం, కచ్చి, ఒకలాంటి ఆహ్, అంటే ఏమనాలంటే ఓర్వలేనితనం, ఈర్ష్య, లేపోతే మత్సరం, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక రకమైన కోపం పెట్టుకుంటారు. అది మనల్ని పాడు చేస్తది. దాన్ని దేనితో పోల్చాడంటే, ఒక వేరుతో పోల్చాడు. చేదైన వేరు. 2 మాటలున్నాయి. ఒకటి ముందు ఇలా మాట్లాడతాను. వేరు గురించి మాట్లాడతాను. అది వేరు. అది మెల్లగా ఎక్కడో రూట్ తీసుకుంటది నీ లోపల. అది ఏం చేస్తదంటే, ఆ రూటు అంటే ఆ వేరు మొలిచి పెద్దదైపోతా ఉంటది. పెద్దదైపోతా ఉంటది. రెండోది అది చేదు వేరు. అంటే ఆ చేదు పెరిగిపోతా ఉంటది. ఇక ఒక దశలో నీ హార్ట్ అంతా ఒక పెద్ద వృక్షం ఆక్యుపై ఉంటది. నీ మనసంతా ఒక చేదుతో నిండి ఉంటది. యూ కెనాట్ బి వాళ్ళతో సఖ్యతగా మాట్లాడలేవు. వాళ్ళతో మంచిగా మాట్లాడలేవు. ప్రేమగా మాట్లాడటం అవ్వదు. సఖ్యతగా ఉండటం అవ్వదు. ఒకలాంటి ద్వేషం, కోపం రగులుకొని పోయే ఒక బిట్టర్‌నెస్ లోపల నుంచి వచ్చేస్తది. ఆహ్, చేదైన వేరు మొలిచి కలవరపరిచేస్తదట. అనేకులు అపవిత్రులైపోతారట. ఇది వాట్ సార్ట్ ఆఫ్ రిలేషన్ మనకర్థం కాదు కానీ, దీని ఇంపాక్ట్ మాత్రం ఫెలోషిప్ మీద కనపడుతదట. నీ లోపల వచ్చే ఒక వేరైన ఒక ఒక సంఘం అంతటికి భిన్నమైన, సహవాసానికి భిన్నమైన ఒక వైఖరి ఏదైతే నీ లోపల వేరు మొదలుపెట్టిందో, అది ఎక్కడి దాకా వెళ్తదంటే, నీ మూలంగా చాలా మంది సఫర్ అవుతారు. కలవరపడతారు. ఇబ్బంది పడతారు. యూ ఆర్ గోయింగ్ టు స్పాయిల్ ద కమ్యూనిటీ, ద ఫెలోషిప్. చేదు అనే మాట ఆ కోణంలో వాడారట. అంటే ఒకటేమో అది డీప్ రూటెడ్ అయిపోతది. ఇక అది దాన్ని నువ్వు ఎప్పట్లో తీసేసుకోలేవు. అది నువ్వు ఇది తప్పని తెలిసినా కూడా నువ్వు దాన్ని మానలేవు. అది వేరు లోపలికి నాటుకుపోతుంది. బలంగా పెరిగిపోతుంది. రెండోది ఆ చేదు ఆ మొత్తం కమ్యూనిటీకి వ్యాపిస్తుంది. పాత నిబంధనలు చూస్తాం గదా! ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయట. ఏదో ఒక చెట్టు ఒక దుంగను తీసుకొచ్చి అందులో ఎయగానే అది తన చేదుని కోల్పోయింది. అక్కడ మిరకిల్ జరిగిందక్కడ పాత నిబంధనలో. దానికి రివర్స్ ఉల్టా సీన్ అన్నమాట ఇది. చక్కగా ఉన్న హృదయంలో ఒక చేదు వేరు పడతది. ఆ హృదయం మొత్తం ఆహ్, పాయిజనస్ అయిపోద్ది. 'పాయిజన్ ట్రీ' అని ఒక ఇంగ్లీష్ పోయెమ్ ఉంది. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చదువుకోండి. చాలా సింపుల్ పోయెమ్. ఈజీ టు రీడ్ బట్ వెరీ వెరీ పవర్‌ఫుల్. 'పాయిజన్ ట్రీ' అని ఒకాయన చాలా మంచి పోయెమ్ రాసాడు. నేను నా స్నేహితుడి మీద కోపం పెట్టుకున్నాను. నా నా మాటలు అర్థం చేసుకోండి. నేను నా స్నేహితుడి మీద ఒక కోపం పెట్టుకున్నాను. వాడి మీద ద్వేషం పెట్టుకున్నాను. నా తోటి ఫ్రెండ్ మీద. అది మెల్లగా ఒక చెట్టులాగా మొలిచిందని చెప్తాడన్నమాట అది. దాన్ని పొయెటిక్‌గా చెప్తాడు. ఒక చెట్టుని నేను ద్వేషంతో, విషంతో పెంచి పెద్ద చేశాను. అది కాయలు కాసింది. ఆ కాయలు తిని నా స్నేహితుడు చనిపోయాడు అని అంటాడు. అంటే ఇట్ కిల్స్ యువర్ రిలేషన్స్. ఇట్ స్పాయిల్స్ యువర్ అఫెక్షన్స్. ప్రేమగా, మంచిగా, అన్యోన్యంగా, అనుబంధంగా మాట్లాడటం కోల్పోతామా అంటే యెస్ కోల్పోతాం. ఒక చేదైన వేరు మొలుస్తుందట. అది ఏ వేరైనా అవ్వచ్చు. మనం ఇన్ని అధ్యాయాలు చూసాం.
నీ ఎందుకు లేరా విశ్వాసం వెనక్కెళ్ళిపోదాం అని ఒకడంటే వాడిని చూసి ఇంకోటి వెనక్కెళ్ళిపోవచ్చు. బయట మీరు చూడండి ఎంత విష ప్రచారం జరుగుతుంది క్రైస్తవుల మీద. దాని ఎన్ని లక్షల మంది గుడ్డిగా నమ్మేస్తున్నారు. చాలా కాలం కిందట, చాలా సంవత్సరాల కిందట నేను చైతన్య కాలేజీలో చేరిన కొత్తలో, అంటే ఐ వాస్ టాకింగ్ అబౌట్ 2001 ఆర్ 2000. కాలేజీలో చేరిన నెల, 2 నెలలకి మా స్టాఫ్‌లో ఒకాయన అడిగాడు, "సురేష్ గారు మీకు ఫారిన్ ఫండింగ్ వస్తదంటగా?" అన్నాడు. ఫారిన్ ఫండింగ్ రావటం ఏంటి? అంటే, క్రిస్టియన్స్‌కి వస్తదంటగా, ఈ ప్రతి ఇంటికి డబ్బులొస్తాయంటగా అంటే, నన్ను పిచ్చోడివా నువ్వు ఎంఎస్‌సి చదువుకున్నావు. తెలివితేటలు లేవా? నిజంగా ప్రతి నెల నాకు ఫారిన్ డబ్బొస్తే నీలాంటి ఎదవతో ఈ కాలేజీలో ఎందుకు పని చేస్తాను నేను అన్నాను. అప్పుడు నవ్వుతున్నాడు. అంతే. అంటే మీకు రాట్లేదు గాని ఇంకా వస్తాయంటగా. అంటే విషం ఎలా నాటుకుంటదో, అది సమాజాన్ని ఏ స్థాయిలో పాడు చేస్తుందో బయట మనం చూస్తున్నాం. నేను ఉదాహరణకు అది చెప్పాను. స్థానిక సంఘాల కథలు నేను చెప్పవసరం లేదు. కులం, లేకపోతే డబ్బు, అధికారం, పదవి, గుర్తింపు, రకరకాల కారణాల చేత కొంతమంది తమ మనసులో ఉండే ఆలోచనలు, కోరికలు, మత్సరాలు, ఈర్ష్య, ద్వేషాలకు స్థానిక సంఘాల్ని బలి చేసేస్తుంది. బీ బీ అలర్ట్. జాగ్రత్త పడండి. మీలో ఎవడైనా తప్పిపోతాడేమో చూసుకోండి. మిస్ అవుతాడేమో చూసుకోండి. ప్రయారిటీస్ మారిపోతున్నాయేమో చూసుకోండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే దీని సమ్మరీ ఏంటంటే, నేను చేసే పని మంచిదా? కాదా? నీకు అర్థమైనప్పుడు, అది కాదు అని నీకు ప్రస్ఫుటంగా తెలుస్తున్నప్పుడు, నువ్వు దాన్ని అక్కడితో ఆపకపోతే, ఆ చేదు నీ చుట్టూ ఉన్న సహవాసాన్ని పాడు చేస్తది. ఎగ్జాంపుల్ ఏశావు ప్రస్తావన వచ్చింది. ఏశావు జీవితం మనందరికీ తెలుసు. ఏశావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఇది చాలా సార్లు మనకు అర్థం కాదు. ఈ ఈ మాటని ఒకసారి చిన్న సింపుల్‌గా 2 మాటలు చెప్పి నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను. జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటి అంటే, ద రోల్ ఆఫ్ లీడింగ్ ద ఫ్యామిలీ. హెబ్రీ సంస్కృతిలో తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడట జ్యేష్ఠ కుమారుడు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. అంటే ఏ కారణం చేతైనా తండ్రి శారీరకంగా బలహీనుడైనప్పుడు, లేదా చనిపోయినప్పుడు, లేదు తన పక్క తప్పుకొని ఈ బాధ్యత నువ్వు చూడు బాబు అని ఎవరికైనా అప్పచెప్పాలి అంటే ఆటోమేటిక్‌గా ఎవరు టేక్ ఓవర్ చేస్తారంటే పెద్ద కుమారుడు టేక్ ఓవర్ చేస్తాడు. అండ్ హి విల్ బి ద లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, మంచి చెడు, సకల అవసరాలు, సకల బాధ్యతలు తనే చూసుకుంటాడు. ఇట్స్ ఏ రెస్పాన్సిబుల్ ప్లేస్. యాకోబుకి అందులో ఒక సైడే అర్థమైంది. ఏంటది అంటే పెద్ద కుమారుడికి ఆస్తి రెండంతలు వస్తదని ఎవరో అన్నారు. సపోజ్ తండ్రి ఆస్తి ₹100 ఉందనుకోండి. ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి. దాన్ని 3 భాగాలేస్తారు. ముగ్గురు కొడుకులుంటే 4 భాగాలేస్తారు. నలుగురు కొడుకులుంటే 5 భాగాలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్తిని 3 భాగాలేస్తే 2 పోర్షన్స్ ఎవరికొస్తాయి? ఏశావుకొస్తాయి. ఒక పోర్షనే యాకోబుకొస్తుంది. అందుకని యాకోబు తను తన మైండే మొదటి నుంచి చాలా మంచిగా, సుఖంగా, కంఫర్టబుల్‌గా, లావిష్‌గా, విలాసవంతంగా బ్రతకాలి, సకల సుఖాలు అనుభవించాలనే యాటిట్యూడ్ ఉంది కాబట్టి స్కెచ్ గీసాడన్నమాట. ఇతను ఒకానొక డెస్పరేట్ కండిషన్‌లో, బాగా ఆకలిగున్న కండిషన్‌లో
"అరే! ఏం తింటున్నావు? నాకు కూడా అది పెట్టు" అనంటే, నేను పెట్టను అని అంటానికిను, నేను పెడతాను గానీ నీ జ్యేష్ఠత్వ హక్కు నాకిచ్చేస్తావా అంటే, అది జరుగుద్దా లేదా కూడా నాకు ఆశ్చర్యమే. అంటే సరే జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చేసాను తీసుకో అని ఈయనన్నాక, అక్కడ ఈయన ఇస్సాకు దగ్గరికెళ్ళిపోయి, నాన్న మరి నేను మనోడితో డీల్ పెట్టాను. మనోడికి అడిగిన కోరిచ్చేసాను. నాకు మనోడు జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చేస్తా అన్నాడు. అనంటే మాత్రం ఇస్సాకు ఒప్పుకుంటాడా? అదేం డీల్‌రా మీరిద్దరు అనుకుంటే ఎట్లా? అది వర్కౌట్ అవుద్దా? మీరేదో అన్నం కూరలు వండుకొని మాట్లాడుకొని ఆస్తుల గురించి మాట్లాడుకుంటున్నారా? యాకోబు ఎంత సెల్ఫిష్ అంటే, అతని డెస్పరేట్ అవసరాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకిచ్చేయన్నాడు. అంటే యాకోబు ఉద్దేశ్యం డబ్బులు కోసం రెండంతల ఆస్తొస్తదని అనుకోని ఉండొచ్చు. కానీ ఏశావు ఏం చేశాడు? ఏశావు ఏం చేశాడు? కొంతమంది ఏమన్నారంటే, అది అడిగితే అదెలా ఇస్తాంరా అనే మాట కూడా ఏశావు అనలేదట. నిజంగా అన్నం ఒక పూట ఎవరినంటే పోతే పోయింది ఆ ముద్ద అన్నం కోసం, ఈ బాధ్యత వదిలేస్తానా అని అనరా ఎవరైనా? అది దేనికి దేనికి ముడిపెడుతున్నావురా నువ్వు? ఒక కూరకిను, ఒక లైఫ్ టైమ్ ఉండే ఒక లెగసీకి నువ్వు లింక్ పెడుతున్నావా? అవసరం లేదు నీ అన్నం నాకు అని అనలేడా ఏశావు? ఏశావట సరే అన్నాడు. బైబిల్ దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే ఏశావు ఒక జ్యేష్ఠ కుమారుడిగా దేవుడు తనకు అప్పగించిన పెద్ద కుమారుడి బాధ్యతలు వదిలించుకున్నాడు. డబ్బులు పోతే పోయినియి, ఆస్తి పోతే పోయింది. నాకు బాధ్యతొద్దు. నేను వేటాడుతా, వ్యభిచారం చేస్తా, నచ్చిన మాంసం తింటా, స్త్రీలతో తిరుగుతా, ఇష్టారాజ్యంగా బ్రతుకుతాను. నేను ఇంటి పట్టున ఉండి తల్లిదండ్రులను చూసుకొని, పనివాళ్ళని చూసుకొని, ఆస్తులను చూసుకొని, పొలాలు చూసుకొని, పాడి పశువులను చూసుకొని, మొత్తం మెయింటైన్ చేసే ఒక గృహ సంబంధమైన బాధ్యత నేను టేకప్ చేయను అన్నాడు. అది ఏశావు ఉద్దేశం. విచ్ ఈస్ వెరీ, వెరీ సీరియస్. ఈయన అడిగాడు, ఈయన అడిగాడని చెప్పి యాకోబుకి ఇష్టం అని మీరు అనుకుంటున్నారా? వెంటనే వదిలేసి తన మామ దగ్గరికెళ్ళిపోయాడు. తనకి ఫ్యామిలీ బాధ్యత లేదు. ఇద్దరు కొడుకులున్నారిక్కడ. తమ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? మేము వెళ్ళిపోతామని ఇద్దరు అనుకోలేదు. తనకు నచ్చినట్టుగా ఏశావు తిరిగాడు. తనకు నచ్చినట్టుగా యాకోబు తిరిగాడు. బోత్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ సన్స్. బైబిల్ దాన్ని మెన్షన్ చేసింది. చూడండి ఎంత దారుణంగా ఉంది ఈ మాట. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసిన భ్రష్టత్వం అది. నీ పర్సనల్ విచ్చలవిడితనం కోసం, నీ పర్సనల్ భ్రష్ట స్వభావం కోసం, నీ వ్యక్తిగత వ్యభిచారపు అలవాట్ల కోసం, నీ వ్యక్తిగత స్నేహాల కోసం, నీ వ్యక్తిగత వ్యసనాల కోసం కుటుంబాన్ని బలి చేస్తావా? ఏది రెస్పాన్సిబిలిటీ? పోలుస్తున్నాడు. ఏశావు ప్రయారిటీస్ ఏంటంటే పెద్ద బాధ్యతలు కావట. ఎలా జీవించాలి? ఏ బాధ్యతలు తీసుకోవాలి? గొప్పగా ఎలా జీవించాలి? నోబుల్ లైఫ్ ఎలా జీవించాలి? అవసరం మీరు ఆలోచించండి. ఒక పూట కూటి కొరకు దేన్నొదులుకున్నాడు? దేన్నొదులుకున్నాడు? మానిటరీ టర్మ్స్‌లో చూసినా అది పిచ్చి పనే. వాల్యూస్ బట్టి చూసినా అది పిచ్చి పనే. ఫ్యామిలీ పరంగా చూసినా ఏ విధంగా చూసినా కూడా అది పిచ్చి పనే. హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడో తెలుసా? దీన్ని పోలికగా తీసుకొని, సహోదరులారా, ఇటర్నల్ విషయాల కోసం టెంపరల్ విషయాలు వదులుకుందామా? టెంపరరీ విషయాల కోసం ఇటర్నల్ విషయాలు వదులుకుందామా? మీలో ఎవరైనా దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? అల్పమైన, క్షణికమైన, తృణప్రాయమైన సుఖభోగాల కోసం నిత్యత్వానికి సంబంధించినవి వదులుకుందామా? లేదా నిత్యత్వాని కోసం భౌతికమైనవి వదిలేసుకుంటానికి రెడీ అవుదామా?
ఏశావుకి ప్రయారిటీస్ తారుమారైనయట. ఏశావు అత్యంత విలువైన వాటిని వదిలేసుకున్నాడు. పనికిమాలిన ఒక పూట కూటి కొరకు. ఆ అత్యంత విలువైనవి వదులుకోవటానికి వెనక తన వేవర్డ్ లైఫ్ కారణం. రెస్పాన్సిబిలిటీ ఉండదు. క్రిస్టియన్ లైఫ్‌లో ఒక్కోసారి ఈ స్ట్రగుల్ మనకు కూడా వస్తది మై డియర్ ఫ్రెండ్స్. సమ్‌టైమ్స్ మన ప్రయారిటీస్ ఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్. ఏది చూస్ చేసుకోవాలన్నప్పుడు మనం కూడా ఒక్కోసారి లోకపరమైన, క్షణికమైన, అల్పమైన వాటిని చూస్ చేసుకొని లాంగ్ లాస్టింగ్ విలువైన క్రైస్తవ ప్రమాణాలు వదులుకునే ప్రమాదం ఉంది. చాలా రిగ్రెట్ అవ్వాల్సొస్తది. పాపం ఏశావుకి తర్వాత ఛాన్స్ రాలేదట. ఏడ్చి బ్రతిమలాడాడట. నేను ఇందాక చెప్పిన వర్షన్‌లో చెప్పాలంటే, తండ్రి నేను మళ్ళీ జాగ్రత్తగా ఉంటాను, మళ్ళీ జాగ్రత్తగా ఇల్లు చూసుకుంటా అని అడిగుంటాడా? లేదు బాబు, యూ లాస్ట్ దట్ బ్లెస్సింగ్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ గుడ్ రెస్పాన్సిబుల్ హస్బెండ్ నౌ, బట్ నీకు అది లేదు, ఆ బ్లెస్సింగ్ నువ్వు కోల్పోయావు. చాలా సీరియస్‌గా వార్న్ చేస్తున్నాడు. చేదైన వేరేమన్నా మొలుస్తదేమో జాగ్రత్త. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ పర్సనల్ లైఫ్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఫెలోషిప్, చర్చ్ లైఫ్. నీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాన్ని కలుషితం చేసే వేరు మొలవచ్చు. దానివల్ల నీకు, నీ తోటి వారికి ఇబ్బంది, కలవరము కలగచ్చు. 18వ వచనం నుంచి 2 పర్వతాల పోలిక చెప్తున్నాడు. ఇవన్నీ నేను చదివే సమయం మనకు చాలదు కాబట్టి, నేను కొంచెం కింద వచనాల దగ్గర ఆగాలనుకుంటున్నాను. 18 నుంచి 24 వరకు 2 పర్వతాల గురించిన వ్యత్యాసం మాట్లాడుతున్నాడు. ఒకటి పాత నిబంధనలో మోషే కాలంలో జరిగిన ఒక సంఘటన. దానిని పోలికగా తీసుకొని కొత్త నిబంధన సిద్ధాంతం చెప్పాలని, కొత్త నిబంధన రక్షణ సత్యం గురించి చెప్పాలని ఈ గ్రంథకర్త ఉద్దేశం. సీనాయి పర్వతం దగ్గర జరిగిన ఒక సంఘటన. మేబీ నిర్గమాకాండం 18, 19, 20 అధ్యాయాల దగ్గర ఈ స్టోరీ మనకు కనపడుతుంది. ప్రధానంగా 19వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 10 ఆజ్ఞలు దేవుడు ప్రత్యక్షమై వాళ్ళకి ఇవ్వటానికి మునుపు వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత నిష్టగా ఉండాలో చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. నేను ఆ పర్వతం మీదకి దిగి వస్తాను, వేంచేస్తాను. మోషే నువ్వు ఆ పర్వతం మీదకి ఎక్కి రావాలి. నేను నీకు నా ఆజ్ఞలు, నా సంగతులు నీకు తెలియచేస్తాను. ఇది నన్ను నేను కనబరుచుకొని ఈ పని చేసే టైంలో చాలా టెరిఫయింగ్ సీన్ ఉంటది. చాలా భయానకంగా ఉంటది. ఉరుములు, మేఘాలు, ధూమం. గాడ్స్ ప్రెజెన్స్‌ని సిగ్నిఫై చేసే సంగతులు కొన్ని జరుగుతాయి. మీలో ప్రతివారు చాలా సాంక్టిఫైడ్ కండిషన్‌లో పవిత్రంగా తమను తాము పవిత్రపరచుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పర్వతం చుట్టూ నేనొక బోర్డర్, అంటే ఒక చిన్న సరిహద్దు నియమించాను. అది దాటి ఎవరు గబుక్కుని లోపల రావటానికి వీల్లేదు. వస్తే విల్ బి పనిష్డ్. ఎవరైనా నేను చెప్పిన మాటలు ఉల్లంఘించినట్లయితే మీరు ఊరుకోవటానికి వీల్లేదు. ఇమ్మీడియేట్‌గా మీరు అతన్ని శిక్షించాలి. రాళ్లతో కొట్టి చంపాలి. ఇక్కడ 21వ వచనం గనుక మీరు చూస్తే టెరిఫయింగ్ సీన్ అట. అది భయంకరమైన దృశ్యం. మోషే అంతటి వాడు స్వయంగా ఓపెన్‌గా అన్నాడంట, బాబోయ్! ఏంటిది? అసలు ఇది మన వల్ల అవుతుందా? నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని అనేసాడట. Moses himself was shuddered, trembled like anything. వణికిపోయాడు.
మోషేతో పాటు ప్రజలందరూ వణికిపోయారు. మేము ఇది తాళలేము అన్నారు. అక్కడ చాలా పదాలు వాడారు. 18వ వచనం. అగ్ని, కారు మేఘము, గాఢాంధకారము, తుఫాను, బోరధ్వని. ఆ అట్మాస్ఫియర్ మీరు ఊహించుకోవచ్చు. మనకు తెలిసిన పర్వతమే, ఎప్పుడు చూసే పర్వతమే, ముట్టుకుంటే చేతికి తగులుద్ది ఆ పర్వతం. ఎప్పుడు మన వాళ్ళు అక్కడే తిరిగారు, ఇశ్రాయేల్ ప్రజలంతా అక్కడే తిరిగారు. కానీ ఆ రోజు దేవుడు జాగ్రత్త అని చెప్తున్నాడన్నమాట. పంతొమ్మిది 20 వచనాల్లో ఏ మాత్రం తేడా చేసినా సరే వాళ్ళు చంపబడాలి. ఎట్లా ఇంత కఠినమైన రూల్ ఎట్లా? ఇప్పుడు ఆ గొర్రెపిల్ల గబుక్కుని ఎగురుకుంటే తెలియక అటు వెళ్ళిపోద్ది. ఏం చేయాలి? నాకు అనవసరం. అది రావటానికి వీల్లేదు. అరే చిన్నపిల్లలు ఎక్కడ కంట్రోల్ చేస్తాం? మీరు కంట్రోల్ చేయాల్సిందే. ఎవడైనా పరధ్యానంగా అటు ఒక అడుగు అటేస్తాడు. తప్పదు. దేవుడు చెప్పాడు. ఆజ్ఞ పాటించాల్సిందే. చాలా కష్టతరం. చాలా కష్టతరం. కదిలితే మెదిలితే మరణం మీద కురుకొచ్చేసేంత గంభీరమైన, భయానకమైన వాతావరణం. ఆ దర్శనం భయంకరంగా ఉందట. నేను మిక్కిలి భయపడిపోతున్నానన్నాడట. ఇది సినాయి పర్వతం దగ్గర దేవుడి సన్నిధికి సంబంధించిన పిక్చర్. మరొక పిక్చర్ చూపిస్తున్నాడు. అలాంటి దగ్గరికి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు. కొత్త నిబంధనలో ఇంకొక టెంపుల్ ఉందట 22. సియోను. జీవం గల దేవుని పట్టణం 22వ వచనం. జీవం గల దేవుని పట్టణం అంటే పరలోకపు యెరూషలేము అది. దేవదూతలు ఉంటారక్కడ. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం అంటే చర్చ్ ఉంటదక్కడ. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం లాంటి ఒక సందర్భం ఏదో జరగబోతుంది. సెలబ్రేట్ చేసుకుంటారు మహోత్సవం. అందరి న్యాయాధిపతి దేవుడు ఉంటాడక్కడ. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు ఉంటారక్కడ. యేసుక్రీస్తు వారు ఉంటారక్కడ. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ఉంటకు. అక్కడికి వెళ్తున్నాం మనం. న్యూ టెస్టిమెంట్ డాక్ట్రిన్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. అవన్నీ మీరు వీటిని చదువుకోండి. పాత నిబంధన పర్వతం టెరిఫైయింగ్, భయానకం. కానీ కొత్త నిబంధన చెప్తున్న పరలోకపు పర్వతం, పరలోకపు పట్టణం అది ఎంత సెలబ్రేషన్ అంటే, ఎంత ఆనందం అంటే, భయానకం, భయంకరం, ఉక్కిరి భయపడి వణుకుతున్నాను ఆ మాటలు కంటే మించి వి సెలబ్రేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ వాళ్ళు దేవుడి సన్నిధికి వణికిపోయారు, భయపడిపోయారు. ఇక్కడ దేవుడి సన్నిధిని ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరి వల్ల అంటే యేసుక్రీస్తు వారి వల్ల. ఆ భీకరమైన దేవుని న్యాయమైన ఆ ఉగ్రత ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళకి చూచాయిగా అప్పుడప్పుడు కనపడతా ఉండేది. వాళ్ళు అవిధేయులైనప్పుడల్లా దేవుడు ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపించేవాడు. కానీ కొత్త నిబంధనలో అదంతా సమస్తాన్ని తన మీద వేసుకొని భరించాడు యేసుక్రీస్తు వారు. ఆ భయంకరమైన ఉగ్ర రూపం మనం చూసే అవకాశం లేదు. మనం సంతోషంగా దేవుడి సన్నిధిని సమీపిస్తున్నాం. వాళ్ళు భూమి మీద ఉన్న పర్వతాన్ని సమీపించడానికే భయపడి వణికిపోయారు. మనం నేరుగా పరలోక సంబంధమైన పర్వతం దగ్గరికి యేసుక్రీస్తు వారి వల్ల అలా లోపలికి వెళ్ళిపోతున్నాం. See the difference. The difference between Old Testament and New Testament. Between the earth and the heaven. Between Moses and Christ. ఇక్కడ భూమి మీద వాళ్ళు వణుకుతారు. ఏమొస్తుంది, ఏం రాదు. ఇక్కడ మనమైతే నేరుగా యేసుక్రీస్తు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధుల సమాజం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. దేవదూతల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. పరలోకపు లోకంలోనికి వెళ్ళిపోతున్నాం. హేబేలు కంటే శ్రేష్టమైన వాడు మళ్ళీ ఇంకో పోలికి పోల్చాడు. అక్కడ హేబేలు మరణించాడు. హేబేలు రక్తం మొరపెడుతుంది న్యాయం చేయమని.
ఇక్కడ ఈయన మనల్ని రక్షించమని మొరపెట్టాడు. మనకు కృప చూపించమని, మన మీద కనికరాన్ని చూపించమని తండ్రిని వేడుకున్నాడు. కాబట్టి మనం రక్షించబడ్డాం. కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. దానికి దీనికి కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. అప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంత కాంట్రాస్ట్ ఉంది కదా! మనమైతే సంతోషంగా దేవుని జీవం గల దేవుని పట్టణంలోకి వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు వారి వల్ల మనకు ఆ యాక్సెస్ దొరికింది. లెట్ us సెలబ్రేట్ అని మాట్లాడుతూ మళ్ళీ వార్న్ చేస్తున్నాడు. 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండా చూసుకోండి. మళ్ళీ పాత నిబంధన, కొత్త నిబంధన పోలుస్తున్నాడు. అక్కడ వాళ్ళు వద్దు అని ధర్మశాస్త్ర పెద్దలు కానీ, మోషే కానీ, లేకపోతే ఇంకెవరైనా దేవుడు కానీ నో అని అన్నప్పుడు, ఏది సాధారణ పర్వతానికి సంబంధించి, సాధారణ ధర్మశాస్త్రానికి సంబంధించి, సాధారణ నియమాలకు సంబంధించి దేవుడు వద్దు అన్నప్పుడే మరణం అంత సివియర్‌గా ఉంటే, తీర్పు అంత సివియర్‌గా ఉంటే, నిత్యత్వానికి సంబంధించి దేవుడు మాట్లాడే మాటలు ఇంకెంత సీరియస్‌గా తీసుకోవాలి. 25లో అన్నాడు, మీకు బుద్ధి చెప్తున్న వారిని నిరాకరింపకుండా చూసుకోండి. భూమి మీద బుద్ధి చెప్పిన వారిని నిరాకరిస్తేనే వాళ్ళు తప్పించుకోలేదే, పరలోకం నుండి బుద్ధి చెప్తున్న వారిని విసర్జిస్తామా? మోషే చెప్పిన మాట వినకపోతేనే ఇంత సివియర్ పనిష్మెంట్ వచ్చింది ఆ ప్రజలకి. పరలోకం నుంచి దేవుడు స్వయంగా చెప్తుంటే, యేసుక్రీస్తు వారు స్వయంగా హెచ్చరిస్తా ఉంటే ఇంకెంత పనిష్మెంట్ ఉంటుంది? భౌతిక సంబంధమైన పర్వతం దగ్గరికి వెళ్ళటానికి ఇంత స్ట్రిక్ట్ గా దేవుడు ఉన్నప్పుడు, అది వినకపోతే అంత స్ట్రిక్ట్ గా తన తీర్పుని చూపించినప్పుడు, నిత్యత్వానికి సంబంధించి, పరలోకానికి సంబంధించి నేరుగా సాక్షాత్తు దేవుడే వార్న్ చేస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, దాన్ని వినకపోతే ఇంకెంత కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకోండి, దేని కొరకు దేన్ని వదులుకోవాలో, దేనికి ఎంత తీవ్రతనివ్వాలో, దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. పరలోకం నుండి దేవుడు మనల్ని వార్న్ చేస్తున్నప్పుడు భయపడదాం. ఆ కాన్సిక్వెన్సెస్ ఒకసారి ఊహించుకుంటే ఆ భయం మనల్ని సరిచేస్తుంది. 26వ వచనంలో భవిష్యత్తులో జరగబోయే ఒక విచిత్రమైన సంఘటన గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆ సంఘటన అంటే, దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు షేక్ దిస్ వరల్డ్ ఆర్ దిస్ యూనివర్స్. అప్పుడు మోషే టైంలో ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన పైనుంచి దిగొచ్చినప్పుడు అదొక్కసారి దద్దరిల్లిపోయి షేక్ అయిపోయిందంట ఆ ప్రాంతం అంతా. దాన్ని గుర్తు చేస్తున్నాడు. 26 అప్పుడు ఆయన శబ్దం, అంటే దేవుడు మాట్లాడినప్పుడు ఆ శబ్దం భూమిని చలింపజేసింది కదా! ఆయన మాట్లాడినప్పుడు ఆ భీకర స్వరానికి మొత్తం అదిరిపోయింది, వణికిపోయింది, కదిలిపోయింది, వైబ్రేట్ అయిపోయింది. ఇది విని మనం బతుకుతామా అని భయపడ్డారు ఇశ్రాయేల్ ప్రజలు. ద్వితీయోపదేశకాండలో వాళ్ళు చెప్పుకున్నారట, దేవుని స్వరం విన్నా కూడా బ్రతికిన జనాంగం ఎవరంటే మనమే అని చెప్పుకున్నారట. అంటే అంత ఏమంటాము, రోరింగ్, థండరింగ్ వాయిస్ అన్నమాట దేవునిది. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కంపింపజేస్తానన్నాడట. సో అర్థం ఏంటంటే, దేవుడు మళ్ళీ తన ప్రక్షాళన కార్యక్రమం చేస్తాడు. ఇటు భూమిని మళ్ళీ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి భూమిని, పొట్టి పర్వతమే కాదు, ఈసారి భూమిని, భూమితో పాటు ఆకాశాన్ని కూడా ఒక్కసారి కంపింప చేస్తాను. ఒక్కసారి అది అదురుకుంటుంది, ఒక్కసారి కదులుతుంది, అది ఒక్కసారి అది షేక్ అయిపోతుంది, వణికిపోతుంది. ఆ కంపించిపోవటం ఏంటో మీరు ఊహించుకోండి, అర్థం చేసుకోండి. దాన్ని ఎంత ఆలోచించగలిగితే అంత ఆలోచించండి. దేవుడు వార్న్ చేస్తున్నాడు. 27వ వచనం, చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టింపబడినవి, బడినవి
బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చింది. మీకు అర్థం అవ్వడం కోసం నేను మీకు అర్థం అవ్వడం కోసం నేను ఊరికనే ఒక ఒక వస్ ఒక ఒక పుస్తకం పట్టుకున్నాను. దీన్ని భూమి అనుకోండి, ఆకాశం అనుకోండి, లేతే ఈ విశ్వం, యూనివర్స్ అనుకోండి. దీని మీద చాలా చాలా అంటించాను నేను. నేను ఒకరోజు దీన్ని గట్టిగా కుదిపేసి ఊపేస్తాను. సరిగా లేనివి ఏమవుతాయి? పడిపోతాయి. అది మాట్లాడుతున్నాడన్నమాట. నేను మళ్ళీ దాన్ని మొత్తం షేక్ చేస్తాను, కంపించేస్తాను. చలింప చేయబడనివి అంటే ఊపినా కూడా కదలవు, గట్టిగా ఉన్నాయి అనుకున్నవి నిలకడగా ఉంటాయి. ఇలా అంటే ఊడిపోతాయి అనుకున్నవి ఊడిపోతాయి. అవి బొత్తిగా తీసివేయబడతాయి. అంటే దేవుడు ఒకరోజు మళ్ళీ ఈ సృష్టిని ఒక్కసారి షేక్ చేయబోతున్నాడు. తన చెలింపచేసే ఆ పరీక్షలో ఏమేమి నిలకడగా లేవో, ఏమేమి ఊడిపోతాయో, ఏమేమి రాలిపోతాయో అవన్నీ తీసేస్తాడు. సో, ఫైనల్‌గా మనకేం మిగులుద్దంటే 28వ వచనం, నిశ్చలమైన రాజ్యం ఒకటి మిగులుద్దట. నిశ్చలమైన రాజ్యం ఒకటి మిగులుద్ది. దేవుడు అంతటిని కంపించిన తర్వాత, అంతటిని దద్దరిల్ల చేసిన తర్వాత, అంతటిని షేక్ చేసేసిన తర్వాత, గట్టిగా నిలబడగలిగిందే ఉంటది. దానిని దేవుని రాజ్యం అనబోతున్నాము. అందులో చలించేవి, ఊడిపోయేది, నశించిపోయేది, క్షయమైపోయేయి, రాలిపోయేయి, క్షణం మాత్రం ఉండేవి ఏముండవు. శాశ్వతమైనవే ఉంటాయి. అక్షయమైనవే ఉంటాయి. నిరంతరం నిలిచిపోయేవే ఉంటాయి. ఆయన రాజ్యానికి పేరేంటో తెలుసా? అది అన్‌షేకబుల్ కింగ్‌డమ్ అంట. ఇక అందులో చలించేది, ఊడిపోయేది, కదిలేది, వేలాడేది, రాలిపోయేది ఏమి ఉండదు. అది చలించదు. ఇక ఆయన ఊపినా కూడా గట్టిగా ఉంటది. ఆయన షేకింగ్ పరీక్షకు తట్టుకొని నిలబడిన కింగ్‌డమ్ అది. ఆయన రాజ్యమే. అన్‌షేకబుల్ కింగ్‌డమ్ తెలుగులో ఎంత బ్యూటిఫుల్‌గా రాశారంటే నిశ్చల రాజ్యము. చలనం లేని రాజ్యము. అది కదలదు, షేక్ అవ్వదు. దానికి ఏ కుదుపులుండవు. దానికి ఏ డోకా ఉండదు. దానియేలు గ్రంథంలో మనం చూస్తా ఉంటాము. రకరకాల దర్శనాలు దానియేలుకొచ్చాయి. అన్ని దర్శనాల సారాంశం ఒకటే. ఏంటి ఆ దర్శన సారాంశం అంటే, బబులోను మొదలుకొని ఒక్కొక్క రాజ్యం అంతరించిపోతది. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అంతరించిపోతాయి. కొంతకాలం తర్వాత ఒక రాజ్యం వస్తది. ఈ రాజ్యాలన్నిటిని అది ఓవర్‌టేక్ చేస్తది. అది దేవుని రాజ్యం. అది ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యం. దాన్నెవ్వరు పెకిలించలేరు. దాన్నెవ్వరు తిరగరాయలేరు. ఇటర్నల్, సాలిడ్ కింగ్‌డమ్ ఆఫ్ గాడ్. నిశ్చలమైన, శాశ్వతమైన, స్థిరమైన, దృఢమైన దేవుని రాజ్యం. అది మన గోల్. అది మన నిరీక్షణ. ఇక్కడ మనం జీవిస్తున్న ఈ దేశం మీద మనకెప్పుడు ఆశ లేదు. ఇక్కడ ప్రభుత్వాల మీద మనకెప్పుడు ఆశ లేదు. ఈ భూప్రపంచం మీద మనకెప్పుడు ఆశ లేదు. ఇక్కడ రాలిపోయేవన్నీ దేవుడు రాల్చేసే రోజొకటొస్తుంది. ఈ ప్రభుత్వాలని, ఈ ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని కంపింప చేయబోయే రోజొకటొస్తుంది. అన్నీ పోగా నిలబడేవి నిలబడతాయి. ఒక సాలిడ్ కింగ్‌డమ్ ఒకటి ప్రతిష్ఠించబడబోతుంది.
ఇక్కడ ఒక దృఢమైన పునాదులు కలిగిన ఒక పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. నిశ్చలమైన రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ రాజ్యం కోసం ఇక్కడే వదులుకోవటానికి మనం సిద్ధపడుతున్నాం. అది మన ప్రయారిటీ. నిశ్చలమైన ఆ రాజ్యం కోసం, దేవుని కృప కోసం ఎదురు చూస్తున్నాం. One day he will come. One day he will establish his kingdom. One day nothing will shake us. ఇంకెప్పుడు చలనం లేకుండా, ఎప్పుడు చలించకుండా, ఇంకెప్పుడు నశించిపోకుండా శాశ్వతంగా జీవించే ఒక గొప్ప రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ కృపను కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయించు ఉండాలి. అప్పుడు ఇంకో మాట యాడ్ చేస్తున్నాడు. ఈ సేవ చేయటం అనే మాట మూలార్థం ఏంటో తెలుసా? ఆరాధించటం. ఆరాధించటం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు కూడా ఇటువంటి మాట ఉంది. ఇట్టి సేవ యుక్తమైనది. ఇటువంటి ఆరాధన యుక్తమైనది. ఈ సేవ అనే పదానికి రూట్ వర్డ్ లో వర్షిప్ అనే అర్థం ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంతటి టెరిఫైయింగ్ దేవుడు, ఇంతటి పరిశుద్ధుడైన దేవుడు, ఇంతటి అంటే భయపడాల్సిన దేవుడు ఆరాధనకి యోగ్యుడు కాదా? ఆ పైన చెప్పిన సీనాయి పర్వతం యొక్క ఇన్సిడెంట్ ని ఎన్ని రకాలుగా ఇంప్లికేషన్స్ తీసుకుంటా వచ్చాడో, ఆఖరికి ఎక్కడ తీసుకుంటూ వచ్చాడంటే, ఒకరోజు చలనం లేని ఒక స్థిరమైన దేవుని రాజ్యం మనకు రాబోతుంది. అక్కడ మనం ఆయనతో కలిసి నిత్యత్వం అంతా జీవించబోతున్నాము. అక్కడ ఆయనను మనం ఆరాధిస్తాము. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు. దేవునికి ప్రీతికరమైన ఆరాధన, ఆ రూట్ వర్డ్ని పెట్టి మాట్లాడుతున్నాను నేను. వాట్ వర్షిప్ ప్లీజెస్ గాడ్? దేవునికి ఏ ఆరాధన ప్రీతికరంగా ఉంటది? ఎటువంటి ఆరాధన దేవుడు ఇష్టపడతాడు? లేకపోతే ఎటువంటి ఆరాధన మన దేవుడికి తగిన ఆరాధన అని మనం అనుకోవాలి అని అంటే, ఈ మాటలు 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి మనం. వినయం, భయం, భక్తి. ఇంకెంతకంటే క్లియర్గా ఉంటుంది. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయటం. రెవరెన్స్ అన్నారు ఇంగ్లీష్లో దాన్ని, ఫియర్ అన్నారు, హ్యూమిలిటీ అన్నారు, ఒబీడియన్స్ అన్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆరాధనకు మనం వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ చూసుకోవద్దు. మనం ఎంటర్టైన్మెంట్ చూసుకోవద్దు, రెవరెన్స్ చూసుకోండి. ఫీలింగ్స్ చూడొద్దు, రెవరెన్స్ చూడండి. ఎమోషన్స్ చూడొద్దు, రెవరెన్స్ చూడండి. అట్మాస్ఫియర్ చూడొద్దు, రెవరెన్స్ చూడండి. చాలాసార్లు ఆరాధనలో మనకుండే ఆలోచన గాడ్ సెంటర్డ్ కాదు, మ్యాన్ సెంటర్డ్. నాకు బాగుంది అంటాడు. నీకు బాగుంటాం ఏంటి? నీకేం బాగుండాలి? ఇవాళ ఆరాధన నాకు బాగా నచ్చింది, నీకు నచ్చటం ఏంటి? ఆరాధన దేవుడి కదా నచ్చాల్సింది. ఇవాళ ఆరాధనలో నేను చాలా ఎంజాయ్ చేశాను, నువ్వు ఎంజాయ్ చేయటం ఏంటి? దేవుడు కదా దాన్ని ప్రీతికరమైందా కాదా చెప్పాలి. నా ఫీలింగ్స్ బాగుంటే వర్షిప్ బాగుందని కాదు, నా ఎమోషన్స్ బాగుంటే వర్షిప్ బాగుందని కాదు. ఎలిజబెత్ ఎలియట్ అనే ఆమె, జిమ్ ఎలియట్ గారి భార్య, ఆమె ఏముందంటే, నీ ఇమోషన్స్ ని ఫీలింగ్స్ ని పక్కన పడే, సరిగా ఆరాధన చేస్తున్నావా లేదా చేయంతే. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలి? ఇవాళ నాకేంటో వర్షిప్ చేసినట్టు అనిపించలేదండి. నీకు అనిపించడం ఏంటి అసలు? ఇక్కడ రెవరెన్స్. నేను ఒకసారి ఒక యూత్ మీటింగ్ లో ఒక యూత్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతాకి వెళ్ళాను.
ఒక నోటెడ్ చర్చ్ ఒక 3 డేస్ పాటు ఓన్లీ యూత్ కోసం కండక్ట్ చేశారు. ఆరాధన పేరు మీద నా సెషన్‌కి ముందు ప్రతిరోజు ఒక గంట సేపు పాటలు పాడేవాళ్ళు. ఒకరోజు ఇక తారాస్థాయికి వెళ్ళిపోయిందది. డాన్స్‌లేసేశారు, గంతులేసేశారు. ఈ వర్షిప్ లీడ్ చేసేవాళ్ళు చాలా సార్లు ఏమనుకుంటారంటే ప్రజలు ఆహ్, ఇలా ఊగి తబ్బిబ్బయిపోయి ఉర్రూతలూగాలని అనుకుంటారు. రెచ్చగొడతారు. డాన్స్ చేయమని ప్రొవోక్ చేస్తారు. చేతులున్నోళ్ళు, కాళ్ళున్నోళ్ళు అని ప్రొవోక్ చేస్తారు. ఏ స్థాయికెళ్ళిపోయిందంటే ఆ రోజు ఆరాధన తీన్మార్ స్టెప్పులేశారు ఆరాధనలో. తీన్మార్ స్టెప్పులు. ఇక ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ వాళ్ళకొచ్చిన డాన్స్ స్టెప్పులన్నీ ఆ రోజు అక్కడేశారు. నాతో పాటు వచ్చిన ఇంకొక స్పీకర్ ఒకాయన్నాడు. ఆయనన్నాడు, "బాలేదబ్బా ఇది. ఇది ఇది కరెక్ట్ కాదన్నాడు." వాళ్ళు ఆయనతో ఆర్గ్యూ చేయటం స్టార్ట్ చేశారు. "తప్పేంటి సార్? దేవుడి సన్నిధిలో మేము నాట్యం ఆడాం. దావీదు నాట్యం ఆడలేదా? మేము నాట్యం ఆడాం." ఆయనేదో వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. మెల్లగా నా దగ్గరికొచ్చారు నా సెషన్ అయ్యాక. "అన్న మీరేమంటారు?" నేనేమన్నానంటే, "మీరు ఈ ప్రోగ్రామ్ అంతా వీడియో తీశారు కదా! ప్రోగ్రామ్ అంతా మీరు షూట్ చేశారు కదా! ఒకసారి మీ వీడియో మీరొకసారి చూసుకోండన్నా. మీరు గంతటం, మీరు ఏ స్టెప్పులేశారు, మీరెలా ఏశారు, చర్చి హాల్ అంతా ఎలా తిరిగేశారు, మీరు ఏం చేశారో మీ వీడియోలో మీరు చూసుకోండి. మీరు చూసుకున్నాక మీ కళ్ళకది ఎలా అనిపిస్తదో నాకు చెప్పండన్నా." ఒక కుర్రోడు వెరీ సెన్సిటివ్. వీళ్ళందరిలాగా బాగా ఎక్కువ ఎగిరినోడు. కానీ హి ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు అడ్మిట్. ఆ వీడియో నేను చూస్తే నాకు నచ్చలేదన్నా. ఏమి నచ్చలేదు. మంచిగా స్టెప్పులేసాం, డాన్స్‌లేసాం గానీ, దేవుడిని ఆనర్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేయలేదన్నా. Then I told them, that is the key word. Worship honors the God. Worship honors our Savior. Worship recognizes the sovereignty of God. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మన ఊహకు అందని అనంతుడైన దేవుడు. ఆయన ఎక్కడ ఆసీనుడై ఉన్నాడో అటువైపు తలెత్తటానికి కూడా ధైర్యం లేని ఒక సావరిన్ కింగ్ ఆయన. ఆయన దగ్గరికొచ్చినప్పుడు ఎలా వస్తావు? వినయంతో రావద్దా? భయంతో రావద్దా? భక్తితో రావద్దా? చేతులు కట్టుకొని రావద్దా? ఆయన సన్నిధి అని చెప్పుకుంటూ దావీదు పేరు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా రోడ్డు మీద బజారు స్టెప్పులేస్తా ఉంటే అది ఆరాధన అవుతదా? అది ఆరాధన అవుతదా? రెవరెన్స్ ఏది? రెవరెన్స్ ఏది? యెహోవా యందు భయం అక్కడ ఎక్కడుంది? యెహోవా యందు భక్తి అక్కడ ఎక్కడుంది? హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, వినయ భయభక్తులు కలిగి ఆయనకు ప్రీతికరమైన సేవ చేద్దాం. హీస్ టాకింగ్ అబౌట్ హౌ టు వర్షిప్ గాడ్. ఇంతటి గొప్ప దేవుడు ఒక సరిహద్దు దాటి మనిషి వచ్చినా, జంతువు వచ్చినా, ఎవరొచ్చినా రాళ్లు పెట్టి కొట్టి చంపేస్తానన్నంత కోపం ఉన్న దేవుడు. తన పరిశుద్ధతకు భంగం వాటిల్లితే టాలరేట్ చేయని దేవుడు. తన ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఏమాత్రం సహించలేని దేవుడు. తన నియమాలకు విరుద్ధంగా ప్రజలు ప్రవర్తిస్తే జాతి మొత్తాన్ని నాశనం చేయటానికి సంశయించని దేవుడు. నోహు జలప్రళయంకి అర్థం కావట్లేదా దేవుడు ఎంతటి కోపంగా ఉంటాడో? ఏదైనా వనంలోంచి బయటికి నెట్టేసినప్పుడు అర్థం కావట్లేదా దేవుడికి ఎంత కోపం వస్తుందో? సొదొమ గొమొర్రా తగలబడిపోయినప్పుడు అర్థం కావట్లేదా దేవుడికి ఎంత కోపం వస్తుందో?
ఐగుప్తులో ప్రతి ఇంటిలోనూ జ్యేష్ఠ కుమారుడు ఒకడు రాలి చచ్చి కింద పిట్టలాగా పడిపోతే అర్థం కావట్లేదా? ప్రతి ఇంట్లోనూ ఒక మరణం వస్తే అర్థం కాదా? దేవుడు ఎంత కోపం వస్తుందో. ఎప్పుడైతే దేవుడి పట్ల రెవరెన్స్ పోతుందో, దేవుడు ఏమై ఉన్నాడో, ఎంతటి భీకరమైన దేవుడో, ఎంతటి గంభీరమైన దేవుడో, ఎంతటి భయానకమైన సన్నిధి ఆయనది అని నీకు అనిపించకపోతే, ఆయన నీకు అలసైపోతాడు. ఆయన నీ పక్కింటి ముసలమ్మలా కనపడతాడు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుతున్నారు దేవునితో. హి ఈస్ నాట్ యువర్ బాయ్ ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్స్. హి ఈస్ ద సావరెన్ గాడ్. సినిమా హీరో, హీరోయిన్ మాట్లాడుకున్నట్టు మోకరించి దేవుడితో నువ్వు రొమాంటిక్ గా మాట్లాడతానంటే కాలి బూడిదైపోతావు. బివేర్, బివేర్. వినయం, భయం, భక్తి కలిగి ఆయనను సేవించాలి. 2 పర్వతాలు, 2 నిబంధనల వ్యత్యాసం చెప్తున్నాడు. రిమెంబర్ అవర్ గాడ్. కృప చూపించే దేవుడు. నిన్ను పరలోకానికి రానిచ్చాడని, నీ శిక్ష అంతా యేసుక్రీస్తు వారి మీద వేశాడని, నిన్ను ఆయన ఏమి అనలేదని, క్షమించేశాడని చెప్పి ఆయన నువ్వు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటావా? సో ఆరాధనకు దేవుని సన్నిధిని సమీపించినప్పుడు దేవునికి ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్, డ్యూ ఆనర్, డ్యూ రెవరెన్స్ మనం మర్చిపోకూడదు. ఏ దేవుని ఆరాధించడానికి మనం సమావేశం అవుతున్నామో ఆ దేవునికి భయపడకుండా చేసే ఆరాధన ఏమనాలి? ఏమనాలి? వర్షిప్ వితౌట్ రెవరెన్స్ ఏమనాలి? వర్షిప్ వితౌట్ రెవరెన్స్ అది వర్షిప్ అవ్వదు. వర్షిప్ అవ్వదు. కేర్లెస్నెస్ అవుతుంది. హెబ్రీ గ్రంథకర్త చాలా ఆశ్చర్యంగా వాళ్ళని విశ్వాసంలో పొరుకొల్పుతూనే కృపను అర్థం చేసుకోండి, కృప ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి, ధర్మశాస్త్రం కంటే మించిన గొప్ప ప్రివిలేజ్ మనకి న్యూ టెస్ట్మెంట్ లో ఉంది, యేసుక్రీస్తు వారిలో ఉందని చెబుతూనే అట్ ద సేమ్ టైం డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధతని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన అధికారాన్ని మీరు అలుసుగా తీసుకోవద్దు. క్షమించాడు, కృప చూపించాడు, కనికరించాడు, నీకు రావాల్సిన ఉగ్రత నీకు రానివ్వలేదు, తన మీద వేసుకున్నాడు. దాని అర్థం నువ్వు ఆయన ఎలాగైనా ట్రీట్ చేయొచ్చానే? ఆయన రక్షించాడు, విమోచించాడు. బట్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఫర్ యువర్ చీప్ బిహేవియర్. వర్షిప్ విత్ రెవరెన్స్. లెట్ మీ క్లోజ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఆశ్చర్యంగా పరుగు పందాన్ని క్రీస్తు వైపే దృష్టి పెట్టి కొనసాగించండి అని చెప్పిన ఆయన చివరికి వచ్చేటప్పటికి వార్న్ చేస్తున్నాడు. దేవుడు ఎంతగా రక్షించాడో ఆ రక్షణను మీరు ఆస్వాదించండి, బట్ ఆయన అలుసుగా తీసుకోవద్దు. లాస్ట్ స్టేట్మెంట్ ఇంకొక స్టాండర్డ్ పెంచుతున్నాడు. ఆయన మీరు ఏమనుకుంటున్నారు? ఆయన దహించు అగ్నేయం, ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. మన దేవుడు అగ్ని. మంచిగా ఉంటే వెలుగు, మంచిగా ఉంటే పోషణ, మంచిగా ఉంటే భద్రత. ఆ వెలుగు దగ్గర పెట్టుకొని క్రూర మృగాలు రాకుండా బ్రతకచ్చు. ఆ వెలుగు దగ్గర పెట్టుకొని మనం సర్వైవ్ అవ్వచ్చు, చీకటిని రానియకుండా చేయొచ్చు. ఆ వెలుగు పక్కనుంటే బోల్డంత ప్రొటెక్షన్, మనకి బోల్డంత సంరక్షణ, బోల్డంత సస్టైనెన్స్. కానీ ఆటలాడితే చేతులు కాల్చుకుంటాం. నెవర్ ప్లే గేమ్స్ విత్ గాడ్. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మాట్లాడుకునే మాటే మనం మొదటి అధ్యాయం నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటా అని మీరు అనుకుంటున్నారా? యూ కెనాట్ ఎస్కేప్. ఈ గ్రంథకర్త ఎంత బ్యాలెన్స్డ్ అంటే, యూదా మతం పైన క్రైస్తవ విశ్వాసం యొక్క శ్రేష్టతను ఎస్టాబ్లిష్ చేయటం కోసం మనకు లీనియన్స్ ఇవ్వట్లేదు.
మనకి ఇవ్వట్లేదు. ఎక్కడ మనకు స్కోప్ ఇవ్వట్లేదు. బీ కేర్‌ఫుల్. అట్ ద సేమ్ టైమ్ బీ హోప్‌ఫుల్. ఒక నిశ్చలమైన రాజ్యంలో మనం జీవించబోతున్నాము. అది మన నిరీక్షణ. కానీ మన దేవుడు చాలా చాలా భయపడాల్సిన వాడు. బీ కేర్‌ఫుల్. బీ హోప్‌ఫుల్ బికాస్ ఒక ఇటర్నల్ సాలిడ్ కింగ్డమ్ దేవుడు మనకిచ్చాడు. బట్ బీ ఫియర్‌ఫుల్. ఎందుకంటే చాలా గంభీరమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. చాలా గంభీరమైన దేవుడిని లెట్ us know what our God is. Let us know what our God is. మేబీ ఈ మాటల యొక్క ఇంటెన్సిటీ మీకు అర్థం అవ్వాలంటే నిర్గమాకాండం 19వ అధ్యాయం మీరు చదవాలి. దెన్ 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదివితే you will know the seriousness of his presence, the severity of his holiness and the consequences of that violation మనకు అర్థం అవుతాయి. మేబీ ఒక చిన్న లైన్ నేను మీకు చెప్పగలను. ప్రభువా నీకు భయపడటం నేర్పించు అని మనం అడగటం ప్రారంభిద్దాం. భయం లేని ఆరాధన మనకొద్దండి. భయం లేని ఆరాధన మనకొద్దు. యేసుక్రీస్తు వారే చెప్పారు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒక ఆయన తను ఏమేం చేశాడో గొప్పగా చెప్పుకున్నాడట. ప్రభువా నేను అలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను. మేబీ ఆయన మనలాగా మన ప్రెజెంట్ జనరేషన్ లాగా దేవునితో నేను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తాను అని అనుకుని ఉంటాడు. ఇంకొక ఆయన వచ్చాడట, దేవాలయంలో ప్రిమిసెస్ లో కూడా రాలేదంట, దూరంగా నిలవబడి. వై డజంట్ హీ కమింగ్ టు ద వెరీ ప్రిమిసెస్? తన మనసు ఒప్పలేదు. చివర్లో ఎక్కడ ఉన్నాడు. ఏం పర్లా వచ్చేయి. నో 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 ఐ డోంట్ కమ్. ఆకాశం వైపు తలెత్తుటకైన ధైర్యం చాలక. అండ్ హీ స్టార్టెడ్ బీటింగ్ హిస్ హార్ట్. రొమ్ము కొట్టుకుంటూ మొదలుపెట్టాడు. ఏదో అడగాలని వచ్చాడు, ఏం అడగాలో తెలియదు. అండ్ హీ బికేమ్ మ్యూట్. దేవుడు ఎటువంటి వాడు అర్థమైనప్పుడు సైలెంట్ అయిపోయాడు. యెహోవా నీ సన్నిధిలో మౌనంగా ఉండటం, స్తుతి చేయటమే, మౌనంగా ఉండటం ఉత్తమం. రెవరెన్స్ తో కూడిన ఒక సైలెన్స్. ఆల్ దట్ హీ కుడ్ ప్రే వాస్, లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ అ సిన్నర్. ప్రభువా పాపిని కరుణించు. దట్స్ వాట్ వి కాల్ రెవరెన్స్, మై డియర్ ఫ్రెండ్స్. రెవరెన్స్. అట్టి వినయం, అట్టి భయం, అటువంటి భక్తి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.